అందరు మంచిగున్నారు కదా? మరి వార్తలు షురు చేసేద్దామా? సరే మరి మీరు హెడ్లైన్స్ వేసుకోర్రి. కుర్చీల కోసం కుస్తీలు, నిన్న మున్సిపాలు, ఇయాల మండలాలు. తెలంగాణ చరిత్రకు ప్రపంచ గుర్తింపు, యునెస్కో జాబితాల 1000 స్తంభాల గుడి. తొవ్వకొస్తున్న డబుల్ బెడ్రూమ్ ప్లాన్లు, 2022 కల్లా అందరికీ ఇండ్లు. మల్ల దర్శనమిస్తున్న మాజీ సమైక్యవాది, ఆంధ్ర సర్కారోళ్లకు సలహాల పునాది. కప్పల పెళ్లిళ్లే కాదు, కుక్కల పెళ్లిళ్లు కూడా, ఆనదేవుణ్ణి మెప్పించేందుకు పబ్లిక్ తిప్పలు. తెలంగాణ వచ్చినాక రోజు ఏదో ఒక మంచి ముచ్చట నా చెవుల పడుతూనే ఉన్నది. మన రాష్ట్రం మనకు వచ్చిన ముహూర్తం గంత గట్టి ఉన్నది కావచ్చు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నెల రోజుల సంధి మన కాడ పండగ లెక్కనే కనబడుతుంది కదా. ఇగో గిప్పుడు కూడా మన తెలంగాణ గురించే ఇంకో శుభవార్త పట్టుకొచ్చిన గదేందో చూసి జట్ట నచ్చయ్యుర్రి. మన వరంగల్లున్న 1000 స్తంభాల గుడిని చూసిండ్రా మీరన్నాడన్నా? ఎంత చక్కదనాల కట్టినరో అప్పట్లో. దీన్ని ఏం తక్కువ 800 ఏండ్ల కింద కాకతీయ రాజుల కాలంలో కట్టిన కట్టడం ఇది. స్తంభాల మీద ఎంత మంచిగా చెక్కినరో చూడుండ్రి. ఎన్ని కోట్ల రూపాయలు పోసినా గానీ ఇప్పుడు ఇసొంటి ఎవరన్నా కట్టేటోళ్ళు దొరుకుతారా? ఇప్పుడు గీ ముచ్చటెందుకు చెప్తున్నాం అనుకుంటున్నారా? కొన్ని ఏండ్ల సంధి ప్రయత్నం చేసినా గానీ దక్కని గుర్తింపు ఈ గుడికి ఇప్పుడే దక్కింది. ఈ 1000 స్తంభాల గుడిని ప్రపంచ వారసత్వ సంపద లెక్క గుర్తిస్తున్నామని యునెస్కో వాళ్ళు చెప్పిండ్రు. యునెస్కో వాళ్ళు ఇట్లా ఏదైనా కట్టడానికి గుర్తింపు ఇచ్చిండ్రంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల పబ్లిక్ దాన్ని చూస్తేందుకు వస్తారన్నట్టు. అట్లా గుర్తింపుని ఇవ్వాలంటే కూడా దేనికి పడితే దానికి ఇయ్యరు. దాని వెనక ఏదైనా చరిత్ర ఉండాలి. లేకుంటే అసోంటి కట్టడం ఇంకెక్కడ ఉండొద్దు. లేకుంటే చైనా గోడ లెక్క పెద్దదన్న, తాజ్మహల్ లెక్క చక్కదనాలన్నీ ఉండాలి. అట్లుంటేనే యునెస్కో వాళ్ళు గుర్తింపునిస్తారు. అట్లా ఇచ్చుడే కాదు, దాన్ని మంచిగా కాపాడమని ఏడాదికింత పైకం కూడా ఇస్తారట. కానీ మన తెలంగాణ రాష్ట్రం మనకు ఏర్పాటైనాక ఇట్లా 1000 స్తంభాల గుడికి గుర్తింపు వచ్చుడు నిజంగా తెలంగాణ పబ్లిక్ అదృష్టమే అనాలి. నిన్న మున్సిపాలిటీలు, ఇవాళ మండల అధ్యక్షులు, రెండు సేమ్ టు సేమ్. ఏంది ఎన్నికలు అనుకుంటారా? ఎన్నికలే కాదు, పంచాయతీలు, కొట్లాటలు కూడా రెండు సేమ్ టు సేమ్ ఉన్నాయి. పోర్రి శాంపుల్ కోర్ 2 చూపిస్తా, చూసుకోర్రి. ఎన్నికలే ఎన్నికలు, కుస్తీ పోటీల లెక్కన అయితున్నాయి అనుకోరాదుర్రి. నిన్న మున్సిపాలిటీల ముచ్చటోడిస్తే ఇవాళ మండల అధ్యక్షుల కథోడిచింది. తెలంగాణ మొత్తంలో 652 మండలాలల్లా అధ్యక్షులకు ఎన్నికలు అయ్యేదుంటే అందులో 20-30 దాకా ఎన్నికలు వాయిదా పడ్డాయి. అధ్యక్ష పీఠాలకు పోటీ బాగానే నడిచింది. కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు నువ్వా నేనా అనేటట్టు పోటీ పడ్డారు. ఆదిలాబాదు, మెదక్, కరీంనగర్, పాలమూరు, నిజామాబాదు గిట్ల మొత్తం 6 జిల్లాలల్లా కారు జోరు నడిస్తే నల్గొండ జిల్లాల చెయ్యి పట్టు బిగించింది. ఇక వరంగల్, రంగారెడ్డి జిల్లాలల్లా ఈ 2 పార్టీలు సై అంటే సై అన్నట్టే సీట్లు వంచుకున్నాయి. కానీ చిన్న కొట్లాటలు గాలే. మరుండదా? 7 ఏండ్ల సంధి ఆకలిగొన్నట్టే ఉన్నారు. జనగాం మండలం అధ్యక్ష ఎన్నిక దగ్గర బాగానే కుస్తీలు పట్టుకున్నారు. ఇగో ముందుగాల ఎంత నిమ్మలంగొచ్చిండ్రో చూడుర్రి గెలిచినోళ్ళు. అటెన్క లోపలికి పోయినాక లొల్లి షురు అయింది. కుర్చీలు ఎత్తేసుకొని పంచాయతీ పెట్టుకున్నారు. ఆయనత లోపల పంచాయతీ బయట దాకా అంటుకున్నది. బయట పోలీసు వాళ్ళు ఊకుంటారా? లాఠీ కట్టకు పని చెప్పిండ్రు. వెయ్ నీ మొత్తానికి ఆడ వాయిదా పడ్డదిగా. ఇక నిజామాబాద్ లో చూడుండ్రి, రోడ్ల మీదనే అన్నారు. మా ఓళ్లను కిడ్నాప్ చేసిండ్రని కొందరు, ఎన్నికల ఆపాలని ఇంకొందరు. ఇగో ఆడోళ్లను ఎట్లా జీపెక్కిస్తున్నారో చూడుండ్రి. ఓష్ని పాడుగాను బల్మికి లోపలికెక్కిస్తున్నారు కదా. ఆమె ఎక్కుతలేదు, వాళ్ళతో నాయితలేదు. ఇక నల్గొండ జిల్లా చిట్యాల చూడుండ్రి, ఇంకో పంచాది. మరి రమ్మనొకళ్ళు, వద్దని ఇంకొకళ్ళు. ఎట్లా గుంజుకుంటున్నారో చూడుర్రి. ఈ గిట్లా సగం ఎన్నికలు పంచాయతీలు కొట్లాటలతోనే ఓడిచినాయి.
కేసీఆర్ సారు ఎలక్షన్ల ముందు ఏమన్నాడు? డబుల్ బెడ్రూమ్లు అయితే ఖచ్చితం 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 అన్నాడు కదా. కానీ సారు గట్ల అన్నప్పుడు ఎంతమంది నవ్విండ్రు, ఇంకెంతమంది ఎక్కిరించారు ఎప్పుడే. డబుల్ బెడ్రూమ్లు కట్టుడు అయ్యే పనేనా అని రాగాలు కూడా తీసిర్రు. కానీ ఇప్పుడు ఏమవుతుందో ఎరికేనా? అబ్బా నాకైతే ఏడంకని లవ్ అదురుతున్నది. డబుల్ బెడ్రూమ్లు కాదు, ట్రిపుల్ బెడ్రూమ్లు కూడా అయ్యేటట్టు కొడుతున్నాయి. మరి ఇది గట్టుడు ఎట్లయితుంది అనేది మీకు కూడా ఈ వార్త చూస్తే తెలుస్తుంది, చూడుర్రి. నెల దాటింది, మోడీ సర్కార్ ఏం చేస్తుంది ఏం చేసినట్టే అనిపిస్తలేదు అని బాగా ఇదైపోతుర్రు కదా. ఇక చూడుర్రి మోడీ సర్కార్ ఎన్నెన్ని పనులు చేయబోతుందో. అవి ఇననా అంటే మీ జన్మ ధన్యం అయింది అనుకుంటారు. భారత్ కూడా ఏడుకోబోతుందని అనిపిస్తుంది. అసలు ముచ్చట ఏంటంటే ఇప్పటికెళ్ళి దేశంలో ఉన్న ప్రతి ఒక్కలకు ఇల్లు కట్టిస్తాడట మోడీ సారు. అవును, 120 కోట్లున్న జనాభాలో ఎవరెవరికి సొంత ఇండ్లు లేవో ఆ లెక్కంతా తీసి ఇల్లు కట్టించే కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తాడట. ఇక గింత పెద్ద బరువును మన తెలుగు తేజం సమైక్య సేనాని వెంకయ్య నాయుడు ముందట పడి మోయబోతుండు. ఇక్కడ ఇంకో ముచ్చట కూడా ఉన్నది. ఇల్లు కట్టించే ఈ కార్యక్రమం అన్ని కేంద్రం పైసలతోనే చెయ్యరు, ఓ చెయ్యి రాష్ట్ర సర్కార్లు కూడా ఇస్తాయట. టైం మంచిగా లేక ఆగం అయితే ఇద్దరం ఆగం కావాలి అని అనుకున్నట్టున్నది. అయితే మోడీ సార్ కట్టించే ఇండ్లు ఎట్లుంటాయి, ఎట్లా కట్టిస్తాడు అనేది ఇప్పటిదాకా అయితే క్లారిటీ లేదు. మరి మన కేసీఆర్ సార్ లెక్క డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాడా, లేకుంటే ట్రిపుల్ బెడ్రూమా, లేకుంటే ఏసీ రూమా అనేది ఇదివరదాకా చెప్తలేదు. అయితే ఈ ఇండ్లను 2022 వరకు కట్టిస్తారట. అంటే అప్పటిదాకా మోడీ సారే మనకు ప్రధానిగా ఉండాలి. అందుకే ఇండ్లు రావాలంటే 2019లో కూడా పువ్వు గుర్తుకే ఓటేయాలన్నట్టు. అట్లయితేనే ఇండ్లు వస్తాయి. అర్థమైందా అసలు ముచ్చట? కానీ చూసిర్రా, కేసీఆర్ సార్ ఎలక్షన్ల ముందు డబుల్ బెడ్రూమ్లు అంటే అందరు నవ్వుకున్నారు. కానీ అదేందో కేసీఆర్ సార్కి వచ్చిన ఆలోచనే ఇప్పుడు మోడీ సార్కి కూడా వచ్చింది. కాకపోతే వచ్చే ఎలక్షన్లకు 5 ఏళ్ల ముందే వచ్చింది. సాహసమే చైరాడింభక అన్నది కదరా పాతాళ భైరవి, సొరవగా దుకకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది. ఇప్పుడు మీకు ఒక మనిషిని చూపిస్తా, గా మనిషిని చూస్తేనే కొట్ట బుద్ధి కాదు మొక్క బుద్ధి అవుతుంది. సారు మెదడు ఆకాశంతో సమానం అన్నట్టు. కంప్యూటర్లు కూడా పనిచేయ అనుకోర్రి, గట్ల పనిచేస్తుంది సారు మెదడు. ఇక సారు మాటలు వింటేనా శత్రు దేశాలు కూడా కలిసిమెలిసి తిరుగుతాయి. మరి కలిసిమెలిసి ఉన్న దేశాలు కొట్లాడుకుంటాయా ఏంది అన్న అనుమానాలు వస్తాయి. గంత మంచోడు సారు. గా సార్ను ఇంకోసారి పట్టుకున్నాడు. గా పట్టుకునుడే విచిత్రంగా జరిగింది. అర్థం కావాలంటే గీ వార్త చూడుర్రి. తెలుగు ప్రజలకు చిరకాలం యాదుండే మనిషి పరకాల ప్రభాకర్. ప్రపంచమంతా పండుగ చేసుకుంటుంటే ఈసారి మాత్రం తద్దినం పెడుతుంటాడు. దేశమంతా అన్నం తింటుంటే ఈయన ఉపవాసం ఉంటాడు. ఒక్క మాటలు చెప్పానంటే ఊరంతా ఒక దిక్కు, ఉలిపిరి కట్టి ఒక దిక్కు అన్నట్టు. ఇటువంటి మనిషి ఈయన. ఇక లేని పంచాదులు తయారు చేసుట్లో ఈయనను మించినోళ్ళు లేరు. సన్నగా మాట్లాడి తిట్లు తినట్లో ఈయననే సాటి. ఈయనకు రాజ్యపూజ్యం 0, అవమానం 10 ఉంటుంది ఎప్పటికీ. ఇటువంటి మనిషిని ఎవ్వరైనా సరే వీలైనంత దూరం పెడతారు, అవునా కాదా? కానీ మన చంద్రాల్ సార్ రూటే సపరేట్ కదా. మహానీయుడా, పుణ్యపురుషుడా, అపరశానిక్యుడా, పరకాల ఏడికి పోయినావు, జర్రొక్క పారొచ్చి నాకు కలిసిపో, నీ అంతరిక్ష బుర్రతోని మా సర్కారును నడిపించే పని ఉన్నది, బిరానరా అని చెప్పిండట. అంటే చంద్రాలు ఏలుతుంటే ఈసారి 7 ఏళ్ళు పెట్టానో చెప్తాడన్నట్టు. ఆయనకు మీడియా సలహాదారుడు పరకాల. ఇప్పుడు ఈయన సలహాలు ఇని రాష్ట్రంలో ఎన్ని లడాయిలైనా అప్పట్లా అని మాత్రం అడగకుండ్రి. పరకాల ప్రభాకర్ అంటే అఖిలాంధ్ర 8 కోట్ల జనంలో 8 మందికి ఆప్తుడు. వాళ్ళ మనసు గాయపడుతుంది, అట్లా అనొద్దు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనా, లేకపోతే విడిపోయి కలిసి ఉండాలనా, లేకపోతే 3 ముక్కలు చేయాలన్నా, ఇంతకు మేము ఎటు దిక్కు నిలబడి ఉద్యమం చేయాలన్న ముచ్చట్ల పరకాల ప్రభాకర్కే దమాక్కరవై విశాలాంధ్ర పెట్టుకుంటే విడాకులు మంజూరాయ రాష్ట్రానికి. గింత కన్ఫ్యూజన్లో ఉన్న మనిషిని క్లారిటీ ఇచ్చేందుకు పెట్టుకుంటే చంద్రబాబుది బుర్రపో. అంటే పరకాల సారు కూడా పెద్ద పనేముండదు చంద్రాల దగ్గర. సీమాంధ్రని సింగపూర్ చేయకున్నా చేసినట్టు పేపర్ వాళ్ళకి, టీవీల వాళ్ళకి ఎట్లా చూపియాలి, గాలిలో మేడలు కట్టినా అవి భూమి మీద కట్టినట్టే కళ్ళకు కట్టినట్టు మీడియా కళ్ళు కట్టేయాలి. గిదే పరకాల సార్ పని. కానీ సరైన వ్యక్తికి సరైన బరువు బాధ్యతలు అప్పచెప్పిండు చంద్రాలని కూడా అనుకుంటున్నారు కొంతమంది మేధావులు. రాజుల కాలంలో అశోక చక్రవర్తి ఏం చేసిండు? రోడ్లకు 2 దిక్కుల చెట్లు నాటిండు కదా. అగ్గో గదే అశోక చక్రవర్తి లెక్క ఈ కాలంలో కూడా ఒక మనిషి మస్తు ఫీల్ అయిండు. రాజు చెట్లు నాటిండు, నేను ఇత్తనాలు నాటుతా అని సమైక్య ఇత్తనాలు నాటబోయిండు. కానీ అవి మొలకెత్తకుంటేనే మాయమైనాయి. గాయనే అశోక్ బాబు సారు.
అవును, సార్ను చూడక చాలా దినాలు అవుతుంది కదా, గందుకే సారు గురించి ఒక వార్త పట్టుకొచ్చిన. గా వార్త చూడుర్రి, గట్లనే సార్ని కూడా చూసేయుర్రి. అశోకం సార్ యాదుకున్నాడా? పాపం ఏరువాడ రాష్ట్రాన్ని కలిపేదందుకు అప్పట్లోనే ఇంటిని కూడా వదిలేసి ఊళ్ళ చుట్టూ తిరిగేటోడు సారు. పెయ్యంతా చెమటలు గారుతున్నా గాని రాష్ట్రం ఇడిపోదు అనుకుంటా శంకరావాల సభల తేలేటోడు. ఆ శంకరావాలు సంకనాకిపాయే, అంతా అయిపాయే. మరి మళ్ళా అశోకం ముచ్చడు ఎందుకంటే సారు ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు కదా, కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి కూడా డైరెక్టరు, అధ్యక్షుడు కూడా. ఇవన్నీ పోస్టులు ఎట్లొచ్చినాయని మళ్ళా అడగకుర్రి. అప్పట్లో సార్ టైం గట్లుండే, కానీ కిరణాలకు దరిద్రం వచ్చినప్పటి సందే అశోకానికి కూడా అది అంటుకున్నది. అశోక్ బాబు అసలు సొసైటీల సభ్యుడే కాదు, డైరెక్టర్ ఎట్లయిందని కొందరు ట్రిబ్యునల్ కు పోయిండ్రు. ఇప్పుడు ఆ ట్రిబ్యునల్ అశోకానికి దిమ్మ తిరిగేటట్టే చేసింది. సొసైటీ అధ్యక్షుని పోస్ట్ నుంచి పాపం సార్ను పీకి వాడేసింది. చూసిర్రా అశోకానికి పట్టుకున్న శని. సార్ని ఇప్పుడు తలుసుకుంటుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. అప్పుడు ఎట్లుండే సారు, నవ్వుకుంటేనే కిరణాలు కన్ఫ్యూజ్ చేసేటోడు. ఆ కన్ఫ్యూజన్ లో సర్కార్ను కూడా వెనక నుండి నడిపిద్దాం అనుకున్నాడు గాని ఆంధ్రప్రదేశ్ జనాల అదృష్టం కొద్దీ ఆ ప్రళయం అయితే తప్పింది. అశోకం కనిపించకుండానే పోయిండు. ఇప్పుడు మొత్తానికే కనుమరుగైండు. ఓ దిక్కు ఏపీ ఎన్జిఓల భూమిని తెలంగాణ సర్కార్ తీసుకున్నది, ఇంకో దిక్కేమో ఉన్న పదవి కూడా పోయింది. పాపం ఇప్పుడు ఏం చేస్తాడు అశోకం? అరే, నేను వార్తలన్నీ చదువుతున్నా కానీ మా మల్లన్న ఏడుకోయిండు. 3 దినాలు సంది పత్తకే లేడు. అసలు ఉన్నాడా లేడా? ఓపర్ అరుచుకుందాం ఆగుర్రి. మల్లయ్య పటేలు, ఓ మల్లయ్య పటేలు. అయ్యో రాములమ్మ, ఎంత పనైపోయి రాములమ్మ, మల్లన్న పగిడు అన్నిండు. ఏంది కాలు మల్లనా? ఓ మల్లనా, ఎవరు? నీ పని పాడుగాను. ఎంత భయపడి పాడైతే నేను. ఏమైంది లచ్చవా, ఎందుకంత భయపడ్డావు? ఎందుకా? నువ్వు చెట్టుకు యాలడ పడితే హౌస్ తీరిందేమో అనుకొని భయపడి చచ్చిన గిడ. ఓ ఎడ్డి లచ్చవా, నేను కండలు వేస్తున్నా కండలు. ముసల్తనానికి కుసుమగూడాలు అన్నట్టు ఇప్పుడు కండలు పెంచి ఏం చేస్తావో? ఓ మంచిగా మాట్లాడు. నేనేమన్నా మల్లన్నా, ఇప్పుడు కండలు పెంచి ఏం చేస్తావు అంటున్నా. రాములమ్మనే ఎడ్డి అనుకున్నా లచ్చవా, నువ్వు వాళ్ళ అక్క ఉన్నట్టున్నావు కదా. ఏంది మల్లనో ఏమో అంటావు? మరి కాకపోతే ఏంది, నేను కండలు వేస్తున్నది జెడ్పీ చైర్మన్ అయ్యేందుకు. ఎప్పుడో మళ్ళొచ్చి 5 ఏళ్లకు. నువ్వు జెడ్పీ చైర్మన్ అవుతావు. అగో ఇగిలి ఎవరితివి, నేను కావద్దా? ఇంతకు ఎవరినన్నా తెలుసుకున్నావా జెడ్పీ చైర్మన్ కావాలంటే ఏం చేయాలనో? మా యాదిగాడు చెప్పిండు వాని కన్నేరికి. ఏం చెప్పిండు? మళ్ళనా నువ్వు జెడ్పీ చైర్మన్ కావాలంటే నీ తన బలం ఉండాలన్నాడు. ఓహో, అందుకేనా కండలు పెంచుతున్నావు? ఇప్పుడు లైన్లోకి వచ్చినావు లచ్చవ్వా. నీ తెలివి తెల్లారే కదనే మల్లన్నా. జెడ్పీ చైర్మన్ కావాలంటే జెడ్పీటీసీల బలం ఉండాలి కానీ నీ వంటల బలం కాదే కావాల్సింది. అదేంది మళ్ళా? చెప్తా. నువ్వు ముందుగాల జెడ్పీటీసీగా గెలవాలి. తర్వాత నీకు అందరికంటే ఒక్క జెడ్పీటీసీ మద్దతు ఎక్కువ ఉండాలి, గప్పుడైతావు. మరి బలం ఉండాలన్నాడు కదా మావాడు. అయ్యో, బలం అంటే మంది బలం ఉండాలి, పెయ్యిల కాదు. ఓరి ఆదిగా నీ నోట్లమన్ను పొద్దడు సంది కూడు తినకుండా కష్టపడితే కదరా. అయినా మల్లన్న, నాకు దెలక అడుగుతా, నీ తాన ఏమున్నదే రాజకీయం చేస్తందుకు? 2 గజాల దోతి, మీటర్ జుబ్బా, నెత్తికో రుమాలు, గవే కదా. ఇవి సరిపోవా? అయ్యో మల్లన్న, రాజకీయం చెయ్యాలనంటే మందిని ముంచే నైపుణ్యం కావాలనే. గది కాకుండా ఓట్లేసిన వాళ్ళకు పట్ట పగలే సుక్కలు చూపించి తేలివన్నీ ఉండాలి. నీతోనే ఏడైతదే, నువ్వు సప్పుడు చేయకరా. ఏడికి రావాలి? ఇంకేడికి? ఇంత గట్క తెచ్చినా గంజి పోసుకొని తిందుదా. వస్తున్నా లచ్చవ్వా, పొద్దడు సంది డొక్క గుంజుతున్నా కష్టపడి కండలు పెంచుదామని చూసిన వాని పాడుగాను యాదిగాడు మోసం చేసిపాయే. షి వస్తున్నా లచ్చవ్వా పాప. అప్పట్లో హైదరాబాదు దేనికి ఫేమస్ ఉండే? బిర్యానీకి అనుకుంటారు కదా, కాదు బాంబులకు. ఎందుకంటే అంటే బాంబులు వెలేటి కదా, గందుకు. బాంబులు అంటే రాయలసీమలో ఇంకెక్కడనో తయారు చేస్తారని తెలుసు కానీ పేలుడు మాత్రం మనకాన్నే వేలుతాయని నాకు 5 ఏళ్ల కిందటనే తెలిసింది. ఇక గీ నడుమాగి బాంబులలో వెళ్ళి ఒడిచింది అనుకున్నాం కదా, కానీ మొన్నటికెళ్ళి డబేల్ మన మళ్ళా మొదలైనాయి.
మరి అవి ఏం బాంబులు, ఎవరు వేలుస్తున్నారు, ఎందుకు వేలుస్తున్నారు? హైదరాబాద్ ను బాంబుల బాధను పిలుచుకుంటే మంచుకుంటుండొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ లా మ్యాన్ హోల్ కూడా బాంబుల లెక్క వేలుతున్నాయి. మరి ఇదివరకు వానకాలం వస్తే మ్యాన్ హోల్లకు భయపడుతుండే హైదరాబాద్ పబ్లిక్. ఆనలు జోరుగా పడితే మూతలు తీసిన మ్యాన్ హోల్ ఏడ మింగుతాయో అని. కానీ ఇప్పుడు ఆనలు లేకున్నా మూతలు గట్టిగా పెట్టే ఉన్నా గాని మనుషులను మింగేటందుకు తయారైతున్నాయి మ్యాన్ హోల్. చెప్తే నమ్మరు గాని నిన్న సనత్ నగర్ లా బాంబు లెక్కనే వేలినాయట మ్యాన్ హోల్. పెద్ద సప్పుడుతో వేలి అవిటి మీద మూతలు 10 మీటర్ల ఎత్తు దాకా గాలెకెగిరినాయట. బాంబు వేలిందని పబ్లిక్ అంతా అటు ఇటు ఉరుకులు పరుగులు పెట్టి ఆగమాగమైండ్రట. అగో మ్యాన్ హోల్ ఎట్లా వేలుతుండొచ్చు అని అందరికి అనుమానాలు వస్తున్నాయి కదా. అవి ఎట్లా వేలినాయో చెప్తా మినుర్రిగా. సనత్ నగర్ చుట్టుపక్కలన్నీ కంపెనీలు ఫ్యాక్టరీలే ఉన్నాయి కదా. అవిట్లకెళ్ళి ఎల్లే రసాయనాలన్నిటినీ ఆన నీళ్లు పోయే మ్యాన్ హోల్లకు పంపించుడు పెట్టిరట. ఇక లోపట్నే గ్యాస్ తయారై మంటలు అంటుకొని ఒకే పారే నిన్న వేలినాయట. అగో అది అసలు ముచ్చట. కంపెనీల రసాయనాలను అట్లనే మ్యాన్ హోల్లకు పంపితే ఇంకెన్ని జాగలలా వేల్తాయో ఏమోనని పబ్లిక్ అంతా భయపడుతున్నారట. ఏందో ఈ నడుమ అందరూ తప్పిపోయిన వాళ్ళని పట్టుకొచ్చుడే అవుతుంది నా పని. మరి ఏం చేయాలి? వాళ్ళేమో ఎలక్షన్లైన కంచెలి కనబడుడే లేదు. వాళ్ళ ఫ్యాన్స్ ఏమో చూపిమని చెప్పి మమ్మల్ని చంపుతుర్రు. ఇక ఏం చేస్తాం, చూపియాలే కదా. అందుకే పట్టుకొచ్చినాం. మంచిగా చూడుర్రి, మళ్ళీ అడగద్దు. 49 దినాల ఢిల్లీ ముఖ్యమంత్రి మఫ్లర్ మనిషి యాదుకున్నాడా? మర్చిపోయినరా? ఢిల్లీ పబ్లిక్ అంతా కలిసి పట్టి పంగనామాలు పెట్టి ముఖ్యమంత్రి కుర్చీలో కూసబెడితే నాకొద్దని తూడుచుకొని రాజీనామా ఇచ్చిండు చూడుండ్రి. అగో గా మనిషి మళ్ళీ అలా రాష్ట్రపతి భవన్ కాడ తేలిండు. ఢిల్లీలో మళ్ళొక పారి ఎన్నికలన్నా పెట్టుండ్రి, లేకుంటే నన్ను సీఎం కుర్చీలన్నా కూసబెట్టుండ్రని అడిగేదందు పోయిందట. అవునా పెద్ద మనిషి? మళ్ళా కుర్చీ మీద పానం గుంజిందా ఎట్లా? असेंबली को भंग करें और तुरंत चुनाव कराएं, क्योंकि जिस तरह की हरकतें बीजेपी कर रही है ये बहुत ही गंदी राजनीति है, तुच्छ राजनीति है. అట్లనా? మరి నువ్వు చేసిన పని ఏంది అరవిందా? ఇప్పుడు గురిగింజ మాటలు మాట్లాడుతున్నావు. ఎవరో అడిగినట్టే ఉరుకులాడిపోయి రాజీనామా చేస్తేవి. సరే గాని మళ్ళా ఇయ్యాలెందుకు యాదకొచ్చింది ముచ్చట? तो बीजेपी अब तोड़ने पे लोगों को, एमएलए को तोड़ने पे उतर आई है. हमारी आम आदमी पार्टी के 15 एमएलए को पिछले 1 महीने में अप्रोच किया गया है. ఏంది పూగుర్తోలు నీ పార్టీ ఎమ్మెల్యేలను లొంగ తీసుకుంటున్నారా? మరి ఏం చేస్తారు? నీ పార్టీ తన బలం లేదాయే, నీకెవ్వరు మద్దతు ఇయ్యరాయే, ఎంతకన్నా ఒప్పుకోబడతారు? మీద ఎన్నికలు పెట్టుడంటే ఉట్టిగానే అవుతుందా? పబ్లిక్ పైసలు ఖరాబ్ అవుతాయి కదా. ఎలక్షన్లు పెడితే పిలుస్తారు కానీ ఇక పో. ఇగొస్తాయి అగొస్తాయి, అరెరెరెరెరె ఎన్ని తీర్లు అనుకున్నాం కదా. అచ్చుడు లేదు, నా పోవుడు లేదు. ఏంటిదా? వానలు ఎండాకాలం అయిపోయి నెల కాబట్టే పోరగాళ్ళు బడ్లలకు కూడా పోతున్నారు. ఆనలు కనబడుతున్నాయా? అవి ఎందుకు వస్తలేవో ఏం పాడో గాని వాటిని రప్పించేటందుకు ఒక ఖతర్నాక్ ప్లాన్ అసుంటిదే వేసిర్రు. ఇక అచ్చి తీరుతాయనే అంటుర్రు. మరి ఇప్పటికే 2-3 సుక్కలు కూడా పైకెళ్ళి పడ్డాయట. మరి ఇక ప్లాను మనకేమన్నా వనకొస్తుందేమో, మనం కూడా చూసేద్దాం నడుర్రి. అన్ని మంచిగా ఉంటే నన్నెందుకు యాద్ చేస్తారని దేవుడు కూడా అనుకుంటాడు కావచ్చు. మర్చిపోయినరు అనుకున్నాడో ఏమో ఆనదేవుడు గాని పబ్లిక్ తోని అన్ని తీర్ల పూజలు చేపించుకుంటున్నాడు. కప్పల పెండ్లిళ్ళు, బతుకమ్మలు, దేవుళ్ళందరికీ అభిషేకాలు, వర్ణజపాలు, యజ్ఞాలు, యాగాలు, ఇన్ని తీర్ల ఆనదేవునికి పూజలు చేస్తున్నారు. గా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనైతే ఆనల కోసం కుక్కల పెండ్లిళ్ళు కూడా చేస్తున్నారు చూడుండ్రి. ఆనలు రాకపోవడేందో గాని ఇన్ని తీర్ల ఆనదేవునికి పూజలు చేస్తారన్న ముచ్చట మాత్రం చాలా మందికి ఎరకైతుంది. కానీ ఎన్ని చేసినా ఏ దేవుడు గారిని ఇస్తలేడుగా. ఏం గోసొచ్చిందుల్లా పబ్లిక్ కు. వానలు లేక బిందెలతో నీళ్లు మోసుకపోయి చెంబులతోని మొలకల గొంతు దడుపుతున్నారు. ఎన్ని రోజులని దడుపుతారు? ఇంకా 4 రోజులు ఇట్లనే ఆనలు పడకపోతే తాగే నీళ్ళకు కూడా కరవచ్చేటట్టున్నది. మరిగా దేవునికి ఎన్నడు దయగలుగుతుందో, ఎన్నడు ఆనలు పడతాయో. హోం సారు నరసింహయ్య సారు పోలీసు వాళ్ళను ఆడుకో పట్టుకోదాం అనుకుంటుండు కదా. అమెరికా పోలీసు వాళ్ళు కూడా మన వాళ్ళ కన్నా తక్కువనే అగుపడాలని అటు కేసీఆర్ సార్ కూడా ఆర్డర్ వేసిండు. ఇప్పుడు పెద్ద సార్లు అందరూ గదే పనులు ఉన్నారు. మరి కొన్ని దినాలైతే మన పోలీసు వాళ్ళు అమెరికా వాళ్ళ కన్నా మించిపోయేటట్టే అనిపిస్తుంది.
కానీ ఒక పోలీస్ ఆయన చూడుర్రి ఎప్పటికో కాదు ఇప్పుడే అమెరికాలను మించిపోయిండు చూడుర్రి. పత్తాలాట ఆడేటోళ్ళు దొరికితే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? పైసలు ఫోన్లను గుంజుకొని లోపలికి నూకుతారు. ఇంకొందరినైతే బట్టలు ఇప్పే పట్టుకపోతారు. మరి కంచె షేను వేసుడు అంటే ఎట్లుంటుందో చూసిండ్రా అయినాడన్నా? ఇగో గిట్లుంటది. అర్థమైందా ఏం చేస్తున్నారో? పత్తాలాట ఆడుతున్నారు. ఏడుకొండలు ఇంకన్నా సాక్షిగా సర్కార్ ఆఫీస్ లో కూర్చొని పత్తాలు ఆడుతున్నారు. ఇగో ఈసారికైతే పోలీస్ డ్రెస్ ఇప్పే టైం కూడా లేనట్టున్నది. పాపం ఏం చేస్తారు? ఇసొంటోళ్ళ కోసం ఈ సర్కార్ వాళ్ళన్నా వారానికి 2 దినాలు సెలవు ఇయ్యాలి. ఒక్క దినమే ఇస్తానన్నారు కానీ అది కూడా ఇంకా షురూ చేయలేదు. మరి ఇసొంటోళ్ళ బాధలు ఎవరు పట్టించుకుంటారు? పాపం ఆడాడున్న పానం కావచ్చును చెయ్యి గులగులం అంటున్నట్టున్నది. సార్కు ఏం చేస్తాడు? డ్రెస్ ఇప్పకుండానే ఆడుతున్నాడు. చీకట్ల సరిగా కనబడతలేనట్టుంది. అద్దాలు సరి చేసుకుంటున్నాడు. ప్యాక్ చేసుకోవనో హ్యాండ్ టు హ్యాండ్ అనో ఏదో అంటున్నాడు పక్క ఆయనతోని. ఆడుండ్రిగా, మిమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరుంటారు? దియుండ్రి. ఇగో ఇట్లా నడుస్తున్నాయి కొందరు పోలీసోళ్ళు అధికారుల ఆటలు. ఇంతకిది ఏడనో చెప్పలే కదా, హైదరాబాద్ లో మాదన్నపేట వాటర్ వర్క్స్ ఆఫీస్ లో అర్ధరాత్రి ముచ్చట. మరి గియ్యి మన మల్లన్న ముచ్చట్లు, నేను తెచ్చిన ముచ్చట్లు. ఈ ఆల్టితోని గివి సరిపెట్టుకోర్రి. రేపు ఇంకా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. గప్పటిదాకా చూస్తుండ్రి V6.